సినిమాలు మారే, టీం మారే, ఫ్రెండ్స్ మారారు, అన్నీ మారే. నాకు మోస్ట్ కాన్స్టెంట్ ఉన్నది మీరే. మొదటి సినిమా నుంచి ఇవాళ వరకు రెగ్యులర్గా ఎప్పుడు కలిసేది, హలో చెప్పేది మీకే. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. 15 ఏళ్ళు 30 సినిమా నాకే వచ్చింది, షాకింగ్ ఉంది. బట్ నేను దాన్ని ఒక రకమైన కాంప్లిమెంట్గానే ట్రీట్ చేస్తాను. కాంప్లిమెంట్ దాటి ఒక రెస్పాన్సిబిలిటీ ట్రీట్ చేస్తాను. ఎందుకంటే ఎట్ దిస్ పాయింట్ 2024 నిజంగా నాకు వండరే. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి జరిగిన ప్రాసెస్ మేబీ గత 10 ఏళ్ళలో పడిన పోరాటం, మొండితనం అన్నీ కలిపి ఒక ఇయర్లో పే ఆఫ్ అయినట్టుంది, ఇంక్లూడింగ్ ఈ సినిమా మొదలవడంతో పాటు. ఐ థింక్ దేవుడి వల్ల ఎప్పుడు కొంచెం ఉంటుందండి. ఐ థింక్ దిస్ గిఫ్ట్ విచ్ ఇస్ బీయింగ్ గివెన్ టు మీ బై మై ఆడియన్స్ అండ్ గాడ్ ఇన్ ఎ వే. ఎందుకు అంటే నా కెరీర్లో మీరు ఎప్పుడు చూసారంటే మొదలుపెట్టిన రోజు నుంచి బ్యాక్ వరకు ఎప్పుడు సరే ఇలాంటి ఒక సినిమా హిట్ అయిందంటే ఇలాంటి సినిమా మీరు చేయాలనో, ఒక హిట్ పడగానే ఆ డైరెక్టర్ని తెచ్చుకుని చేయాలనో, లేదా నా డైరెక్టర్లే చేయాలనో ఎప్పుడు ట్రై చేసింది లేదు, కోరిక ఉండేది లేదు. నేనేదో సినిమా చేయాలనుకుంటా, ఓకే నా లాస్ట్ సినిమా ఎలా ఉండింది, నెక్స్ట్ ఎలా ఉండాలి, ఇలాంటి ఒక్క ఆలోచనతోనే సినిమాలు ఎంచుకునేవాడిని. బట్ కెరీర్ ముందుకు వెళ్ళగలిగే ఏమైందంటే మనం అనుకున్న విషయాలు చేయాలంటేనో, మనం అనుకున్న పద్ధతిలో వెళ్ళాలంటేనో ఇలాంటి సినిమా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇయర్ నాకు ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక భైరవన్ బాగా ఒకటి, రాయన్ బాగా ఒక బోర్డు పేరు సక్సెస్ ఇచ్చిందో, సార్ నెక్స్ట్ నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నా, 30 సినిమాలో పర్లేదు బాబు నేను తను లాగేసేవాలనుకున్నప్పుడు నాకు మనసులో బాగా స్ట్రాంగ్ అనిపించింది. నేను బయటికి వెళ్ళి ఎవరినప్పుడు కలిసిన చాలామంది లేడీస్, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, మరదళ్ళు అందరూ కూడా వచ్చి ఒకసారిగా హ్యాపీ ఫిల్మ్ చూడాలని, మీ సినిమాలని లాస్ట్ కొనాలని, సీరియస్ యాక్షన్ ఫిల్మ్స్ అవుతున్నాయి, బాగా టెన్షన్ ఉంటుందండి, సరదాగా చిన్న దాంట్లో చూడాలని నాన్న ఉన్నారు. నాకే ఎక్కడో లోపల ఒకటో సినిమా, రెండో సినిమా, 5వ సినిమా ఓకే, బట్ 30 సినిమా దాకా వచ్చామంటే అది మనకి జనాలు ఇచ్చిన వరమే. ఐ ఫెల్ట్ మేబీ ఇట్ ఈస్ ఎ సైన్, నేను అలాంటి సినిమా చేయాలి, ఓ మంచి ఎంటర్టైనర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకునే సినిమా, అందరికీ నచ్చే సినిమా చేయాలి. నాకు ఫస్ట్ టైం ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అవ్వబడాలి అనుకున్న టైంలో మా ప్రొడక్షన్ హౌస్ అంటే ఎందుకు హాస్య మా అంటే మా రాజా కాబట్టి, అనిల్ గారు కాబట్టి నాకు తెలిసి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ తిరుగుతుందని చెప్పి, ఎందుకంటే డైరెక్టర్ గారు టైం లాస్ట్ నేను వాళ్ళిద్దరు డిసైడ్ అటు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇది ఒక రకంగా దేవుడు కానీ సెట్ చేశాడు, ఈ టైంకి ఇలా జరగాలి. నాకు ఇంకా గుర్తు మేము వయసుకు వచ్చిన సినిమా ప్రీమియర్ షో అనుకుంటా, ఏ సినిమా ధారాకృష్ణ సినిమా షూటింగ్ ఏదో పూర్తి చేసుకుని మేము అందరూ ప్రీమియర్ షోకి వెళ్ళాం. ఇక లిస్ట్లో అందరూ కూర్చున్నారు, ఎవరు నాని, నేను, వరుణ్ సందేశ్, తనీష్, నరేష్ అన్న అందరూ ఉన్నాం. ఒక సీన్ టైంలో అందరూ అనుకుని మొక్కం తీసుకుని ఏడుస్తున్నాం, రైట్ చూస్తే అందరూ ఏడుస్తున్నారు, ఎవరికాలు చూపించకుండా ఏడుస్తున్నాం. ఇది అక్కడి నుంచి నెక్స్ట్ 20 minutes సినిమా మూడు అలాగే ఉంది, బయటకు వచ్చాక కూడా అదే ఫీల్డ్లో తిరుగుతున్నాం. నాకు ఎలాగైనా డైరెక్ట్తో పనిచేయాలనుకున్నాను, ఇమీడియట్ సినిమా కుదరలే, ఒకటి అనుకున్నాం కుదరలా. చాలా రోజుల తర్వాత సినిమా చూపిస్తాం అమ్మ, నువ్వు టీజర్ చూసాను, ఎవర్రా సమయంలో అంటే మళ్ళీ అదే డైరెక్టరు, అందులో కొత్తగా ప్రసన్న కుమార్ బజాడా నా పేరు కూడా కనిపించింది. అప్పుడు ప్రసన్న బాబుని పిలిచి, ప్రసన్న బాబు నాకు సినిమా చేసి పెట్టు, ఈ మీట్ నాకు చాలా ఇష్టం, నాకు థియేటర్లో ఆడియన్స్ అందరూ కుటుంబంతో పాటు సరదాగా నవ్వడం, నవ్వుతూ వాళ్ళని చూడడం అనేది నాకు చాలా ఇష్టం, బట్ అది ఒక ఆర్ట్, అందరికీ రాదు, మీరు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అని. అప్పుడు నేను లోపల అనుకున్నాం, చాలా వరకు ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయ్యి ఒక పాయింట్ వరకు వెళ్ళింది, లాస్ట్ మినిట్లో సరిగ్గా కథ షిఫ్ట్ అయిపోయింది. నాకు ఆ ఇన్ఫర్మేషన్లో బయట నుంచి తెలిసింది. ఇదంతా ప్రశ్న నాకు ఫోన్ చేసి నాకు చెప్పాలనుకున్నాడు, బట్ దాని గురించి ఎందుకు అడగాలంటే నాకు తెలిసి పెద్ద మా ప్రశ్న ఉండేది, పాపం దాని పోరాటం దాన్ని చేసి ఉంటాడు అని. దాని తర్వాత మళ్ళీ అనుకున్నాం, తిరిగి వచ్చింది, మళ్ళీ హలో ప్రేమ కోసం అనుకున్నాం, మళ్ళీ అనౌన్స్మెంట్ అయింది, ఇటీవల 10-15 రోజులు షూటింగ్ అనుకున్నప్పుడు సేమ్ అలాగే మారిపోయింది. అప్పుడు కూడా నేను ప్రశ్న బాబు అనుకున్నాను, ఓకే ప్రశ్న బాబు అర్థమైంది అనుకున్నా. అలాంటి టైంలో నాకు నేను ఆ డైరెక్టర్గా నేను ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను. సడన్గా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డైరెక్టర్ గారు ఫుల్ ట్రెండింగ్, ఎటు చూసినా మా డైరెక్టర్ గారే అంటున్నారు, సీట్లు వేస్తూనే అంటున్నారు, పక్కన మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా జరుగుతుంది. సో ఇన్నాళ్ళకి ఈ టైంలో ఈ సినిమా కుదరడం నిజంగానే ఐ థింక్ ఇట్స్ యూనివర్స్ ప్లాన్ ఫర్ మీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్, ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, మా డైరెక్టర్ గారు ప్రశ్నబాబు కలిసి సినిమా చేసినప్పుడు తునాథ్ గారు ప్రశ్నబాబు అందరూ అనుకుని ఉంటారు, ఏంటి ఆ మ్యాజిక్, ఈ సినిమాలు ఎందుకు ఆడతాయి,
ఏదో ఉంది ఎక్కువ ప్లగ్ పాయింట్ అని చెప్పి దానికి రెండండి. ఒకటి వాళ్ళ వృత్తిపై వాళ్ళకు ఉండే ప్రేమ, జెన్యూనిటీ. అంటే 200% గత 15 రోజులు అంటే డిసెంబర్ 25 నుంచి క్రిస్మస్ ఇవాళ వరకు అండ్ త్రూ సంక్రాంతి మేము డే నైట్ షూటింగ్ చేస్తున్నాం. మా డైరెక్టర్ గారు పొద్దున 6 గంటల వరకు షూటింగ్ చేసి మళ్ళీ 11 గంటల సెట్లో ఉంటారు. మేమన్నా 1 గంటకి వెళ్ళగలం. అటు ప్రసన్న బాబు దిగితే ఆయనతో పాటు ఆయన తిరుగుతుంటాడు. ఒక్క డైలాగ్ సడన్గా ఒక్క డైలాగ్ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే అప్సెట్ అయిపోయి పక్కకెళ్ళిపోతాడు, బొమ్మ ముద్దు పెట్టుకుంటాడు. ఓకేనా? సో వాళ్ళు చేసే పనిని ఒకళ్ళంతా ప్రేమించి దానికి అంత నిజాయితీగా పనిచేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది. దాన్ని దాటి వెరీ 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 సింపుల్ రియల్ పీపుల్ అండి. మధ్యాహ్నానికి ఏం భోజనం చేద్దాం, సరదాగా మాట్లాడుకున్నావా, నెక్స్ట్ ఇది వెళ్ళి